ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు దిశగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో నేటి నుండి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కానుంది. జనవరి 6 వరకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల వారీగా ప్రజాపాలన కార్యక్రమం జరుగుతోంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించిన అభయహస్తం దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజాపాలన అభయహస్తం లోగో ఆవిష్కరించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా అధికారులు, సిబ్బందిని నియమించారు. ఒక్కో రోజు ఒక్కో బస్తీ చొప్పున నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు స్థానిక కార్పొరేటర్లను ఆహ్వానించాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం వీటిల్లో పాల్గొనున్నారు. ఇక పట్టణాల్లో జరిగే ప్రజాపాలనలో మున్సిపల్, రెవెన్యూ, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు విద్యా విభాగాలకు చెందిన ఉద్యోగులు కూడా పాల్గొంటారు. ఇంకా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన తరువాత వాటిని ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం పౌరుని నైతికాభివృద్ధి ప్రధానం. ప్రతి మండలాన్ని 2 గ్రూపులుగా విభజిస్తారు. ఒక గ్రూపునకు తహసీల్దార్, మరొక గ్రూపునకు ఎంపీడీఓ బాధ్యత వహిస్తారు. వీరు రోజుకు 2 గ్రామాల చొప్పున మండలంలోని మొత్తం 4 గ్రామాలను సందర్శిస్తారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక గ్రామం, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మరొక గ్రామంలో సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇంకా జనాభా అధికంగా ఉన్న పల్లెల్లో ఎక్కువగా కౌంటర్లు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంకా పురుషులు, మహిళలకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. ఈ గ్రామ సభల్లో దరఖాస్తులు ఇవ్వలేకపోయినా ఆయా గ్రామ పంచాయతీల్లో జనవరి 6 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అభివృద్ధి పథకాలకి ఒకటే ఉమ్మడి దరఖాస్తు. మొక్కకు నీళ్లు ఎంత అవసరమో ఆలోచనకు ఆచరణ. రైట్, దీనిపై మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ హిమబిందు, ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులను ఈ రోజు నుంచి స్వీకరించనున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి మొదలుకుంటే మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక దరఖాస్తులనే తీసుకుంటారు. ఇటు గ్రామ వార్డు సభ్యులతో పాటు ఇటు మండలంలో, మున్సిపాలిటీలో కూడా ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఉదయం 8 గంటల నుంచి మొదలుకుంటే మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలుకుంటే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. ఇటు గ్రామ సభలతో పాటు ఇటు వార్డు, మున్సిపల్ వార్డులో కూడా దరఖాస్తు స్వీకరిస్తారు. ఇటు అభ్యాస సంబంధించిన 5 గ్యారెంటీల స్కీమ్ లబ్ధిదారులకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కూడా దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. దీనికోసం ఇప్పటికే అధికారులంతా కూడా ఏర్పాటు చేశారు. ఇటు జిల్లాలకు ఇప్పటికే 10 మంది మంత్రులను కూడా కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి ఇన్ఛార్జీలుగా, అలాగే నోడల్ ఆఫీసర్లు కూడా నిన్న అధికారులను కూడా కేటాయించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. సిఎస్ శాంతి కుమార్ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ ఉదయం కూడా ప్రత్యేక కౌంటర్లు ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతున్నాయి. ఇటు జిల్లా కేంద్రంలో అయితే ఇటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులను కూడా స్వీకరిస్తారు కొన్ని కేంద్రాలకు వెళ్లి. ఆ తర్వాత ఇటు రూరల్ లో కూడా ఇటు హైదరాబాద్, రంగారెడ్డి విషయానికి వస్తే ఇటు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పొన్నం ప్రభాకర్ కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు మంత్రిగా. వీళ్ళు కూడా కొన్ని సెంటర్లో కూడా దరఖాస్తు స్వీకరిస్తారు. ఇటు ఇబ్రహీంపట్నంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా దరఖాస్తులు ఒక కేంద్రానికి వెళ్లి స్వీకరిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాటు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ యొక్క ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ కూడా ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పడడం జరిగింది. అయితే ప్రతి ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి 100 దరఖాస్తులకు కౌంటర్ కూడా చొప్పున కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేందుకు షామియానా, బారికేడింగ్, తాగునీరు, మౌలిక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇటు ప్రజాపాలన కార్యక్రమం మానిటరింగ్ చేయడానికి ప్రతి జిల్లా కలెక్టర్ లో ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన దరఖాస్తులో ఇటు అభ్యాసం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన వారు ముందస్తుగా
దరఖాస్తు నింపి ప్రజాపాలన సదస్సు కౌంటర్ లో సమర్పించి ఆ రసీదును పొందే విధంగా చర్యలు చేపట్టారు ఇప్పటికే అధికారులు. అయితే ఇటు దరఖాస్తు పూర్తయిన తర్వాత అంటే ఆ ఫోటో దానికి కూడా అంటుపెట్టాల్సి ఉంటుంది. ఫోటో అంటుపెట్టి దరఖాస్తు సంబంధించి అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఏ స్కీమ్ కి ఎవరెవరు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారో అందులో కాలమ్స్ లో టిక్ పెట్టాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఒక అధికారికి ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అంటే ఇటు గ్రామ సభల్లో అయితే తహసీల్దార్ గాని ఇటు ఎంపీడీఓస్ గాని ఒక్కొక్క గ్రామ సభల్లో రోజుకి 2 గ్రామాల చొప్పున ఇటు తహసీల్దార్ తో పాటు ఎంపీడీఓస్ కూడా రోజుకు 2 గ్రామాల చొప్పున కూడా నిర్వహిస్తున్నారు. ఇటు జిల్లా కేంద్రంలో ఇటు కలెక్టర్ కార్యాలయంతో పాటు ఇటు మున్సిపల్ వార్డులో కూడా ఈ యొక్క ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రతి కౌంటర్ లో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. ఇటు అధికారులు ఈ యొక్క దరఖాస్తులు స్వీకరించిన తర్వాత దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా కంప్యూటరీకరించి ఒక రసీదు కూడా ఇవ్వన్నారు. ఎందుకంటే ఎంతవరకు వచ్చింది ఏందనేది కూడా ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి దరఖాస్తులన్నీ కూడా తీసుకుంటారు. తర్వాత లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రేషన్ కార్డు లేకుండా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు సంబంధించి కూడా దరఖాస్తు కూడా దీనికి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఎవరు ఏది లేకుండా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇటు నిరుపేదలకు లబ్ధిదారులకు తప్పనిసరిగా 5 గ్యారెంటీలు అమలు చేసి తీస్తాం, చివరి వ్యక్తి వరకు కూడా అందరికీ అమలు చేస్తామన్నది కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఈ రోజు నుంచి అంటే ఈ రోజు నుంచి మొదలుకుంటే జనవరి 6 తారీఖు వరకు కూడా ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. అన్ని గ్రామ సభల్లోతో పాటు ఇటు మండల కేంద్రంలోని మున్సిపాలిటీ గ్రౌండ్ లో కూడా మున్సిపాలిటీ వార్డు సభ్యులకు సంబంధించి గ్రౌండ్ లో కూడా ఈ దరఖాస్తు స్వీకరిస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పథకాలను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా దానికి సంబంధించి సూచనలు కూడా చేస్తారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్ష సమావేశంలో ఇటు ఆదేశాలు కూడా జారీ చేశారు అధికారులకు. కాబట్టి దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయ్యాయి. అయితే ఆ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 12,669 గ్రామ పంచాయతీలు ఉండగా 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,390 ప్రదేశాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహించడానికి 3,714 అధికార బృందాలు కూడా ఏర్పాటు చేశామని కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ కూడా తెలపడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన అన్ని మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్క లబ్ధిదారులు ఆ మండల కేంద్రంలో కానీ ఇటు గ్రామ సభల్లో కానీ దరఖాస్తు స్వీకరించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. ఇటు దరఖాస్తు ఫారాలన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉంచాము. ఎవరు ఎక్కడో జిరాక్స్ సెంటర్లకు పోయి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మీ సేవలకు పోయి అప్లై చేయాల్సిన అవసరం లేదు కూడా ఇప్పటికే చెప్పారు. కాబట్టి అందరూ కూడా గ్రామ సభల్లో పాటు ఇటు మున్సిపల్ వార్డులో కూడా అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలి. అన్ని కూడా అప్లికేషన్స్ కూడా ఇటు ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులన్నీ కూడా గ్రామ సభలతో పాటు ఇటు మున్సిపాల్ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి అందరూ ఆ సెంటర్కి వచ్చే అప్లికేషన్స్ తీసుకొని అవన్నీ కూడా ఫుల్ఫిల్ అప్ చేసి సంబంధిత అధికారులు కూడా ఇచ్చి రసీదు కూడా పొందాలని కూడా ఇప్పటికే అధికారులు సూచించారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరి కాసేపట్లోనే ఈ ప్రజా పాలనకు సంబంధించి అభయహస్తం 5 గ్యారెంటీలకు సంబంధించి కూడా దరఖాస్తులు కూడా స్వీకరించనున్నారు. హిమబిందు అంటే సతీష్, మరి రేషన్ కార్డులకు సంబంధించి అంటే ఎటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సతీష్ ఈ గ్రామ సభల్లో? ఎస్ హిమబిందు, ఇప్పటికే రేషన్ కార్డు సంబంధించి ఇందులో ప్రజాపాలన సంబంధించి దరఖాస్తు ఫారంలో ఒక కాలం ఇవ్వడం జరిగింది. అందులో రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు రేషన్ కార్డు నెంబర్ ఇస్తే సరిపోతుంది, ఆధార్ డీటెయిల్స్ ఉన్నవారు ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే మాత్రం దానికి అనుబంధంగా అంటే ఈ యొక్క ప్రజాపాలన అభ్యాసం సంబంధించి 5 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు ఫారానికి అడిషనల్ గా ఒక వైట్ పేపర్ పై తమకు రేషన్ కార్డు లేదు కాబట్టి దానికి సంబంధించి డీటెయిల్స్ ఇస్తూ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి అనుబంధంగా అటాచ్ చేస్తూ ఇవ్వాలన్నది కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అంటే ఏది లేకపోయినా కూడా దానికి అప్లికేషన్స్ కు అనుబంధంగా పెట్టుకోవచ్చు, ఆ విధంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, ప్రజలు కూడా సూచించడం జరిగింది. కాబట్టి ఒకవేళ రేషన్ కార్డులు లేకున్నా పర్లేదు, తర్వాత మేము ఈ యొక్క ఈ నెల 6 తారీఖు అంటే జనవరి 6 తారీఖు వరకు ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత రేషన్ కార్డులు కూడా మేము దరఖాస్తులు స్వీకరిస్తాం, దానికి సంబంధించి కూడా కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు తర్వాత. కాబట్టి ఇందులో కూడా మీకు ఏమైనా అనుమానం ఉంటే ఇందులో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఒకవేళ రేషన్ కార్డు ఉంటే అందులో ఈ యొక్క ప్రజాపాలన సంబంధించి దరఖాస్తు ఫారాలను నింపాల్సి ఉంటుంది. ఒకవేళ లేకపోయినా కూడా దానికి అనుబంధంగా ఒక దరఖాస్తు కూడా చేసుకోవాల్సి అవసరం అవుతుంది.
ఉన్న వాళ్ళు చేసుకోవాలి, లేని వాళ్ళు కూడా చేసుకోవాలి, ఉన్న వాళ్ళు మాత్రం చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. కాబట్టి లేకపోతే ఎవరైనా పెన్షన్ రాకుండా కానీ, లేకపోతే వితంతు పెన్షన్స్ కానీ, లేకపోతే చేయూత పథకానికి సంబంధించి కానీ, ఈ గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్ కానీ, ఇటు మహిళలకు 2,500 రూపాయల 2,500 సంబంధించి ఆర్థిక సాయం సంబంధించి కానీ కూడా అన్ని అప్లికేషన్స్ లో పొందుపరిచారు. కాబట్టి ఒకవేళ రేషన్ కార్డు ఉంటే అందులో మెన్షన్ చేయాలి, రేషన్ కార్డు లేకుండా కూడా దానికి అనుబంధంగా ఒక దరఖాస్తును ఇవ్వాలన్నది కూడా ఇప్పటికే ఇటు అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ప్రజలకు కూడా ఉద్దేశించి కూడా నేను మాట్లాడారు. కాబట్టి ఈ విషయం మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చింది. కాబట్టి రేషన్ కార్డు లేని వారు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ యొక్క ప్రజల పాలనకు సంబంధించిన దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని కూడా చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు కూడా పొందుపరిచారు. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదని చెప్పుకోవచ్చు. ఏమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సమాజంలోని అన్ని వర్గాల వారికి, పేద వర్గాలకి అవసరంలో పవిత్ర ప్రయత్నం